కాల్పుల విరమణ ప్రకటనను ముందుగా అమెరికా చేయడంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ప్రధాని మోదీపై కూడా రాహుల్ గాంధీ ఫైర్ అవుతూ ఉన్నారు. కాల్పుల విరమణను ట్రంప్ ప్రకటించడం ఏంటి అని రాహుల్ గాంధీ అడుగుతూ ఉన్నారు. యుద్ధం ముగిసింది అనే ప్రకటన చేయడానికి ట్రంప్ ఎవడు అని రాహుల్ గాంధీ అడుగుతున్నారు. కాశ్మీర్ సమస్య భారత్ పాకిస్తాన్ది. ఇంతకు ముందు ఉన్న ఒప్పందాల్లో భాగంగానే కాశ్మీర్ సమస్యను అంతర్జాతీయ సమాజం ముందు కాకుండా భారత్ పాకిస్తాన్ మధ్య తేల్చుకోవాలి. కానీ ఈ విషయంలో తలదోచడానికి ట్రంప్ ఎవరు అని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏ షరతులతో కాల్పుల విరమణకు అంగీకరించారు అంటూ రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు నిజాలు తెలియాలి అని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారు. యుద్ధానికి మేము పూర్తి మద్దతును పలికామంటున్నారు. నిజానికి భారత్ పాకిస్తాన్పై సైనిక చర్య తీసుకునే సమయంలో ఆపరేషన్ సింధుని ప్రారంభించడానికి ముందు ఆల్ పార్టీ మీటింగుకు పిలుపునిచ్చింది. పహల్గామ్లో 26 మంది మరణానికి కారణమైన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల పీచి మనస్సానికి మనం తీసుకునే చర్యలకు అన్ని పార్టీల మద్దతు కావాలి అని ప్రభుత్వం అడిగింది. అన్ని పార్టీలు కూడా ముక్త కంఠంతో పాకిస్తాన్కు బుద్ధి చెప్పడానికి ముందుకొచ్చాయి. ఎంఐఎంతో సహా అన్ని పార్టీలు కూడా పాకిస్తాన్కి బుద్ధి చెప్పడానికి ముందుకొచ్చాయి. ప్రభుత్వం తీసుకునే చర్యలకు సపోర్ట్ చేశాయి. కానీ ఉన్నట్టుండి గురువారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరు దేశాలు సంయమనం పాటించాలి, కాల్పుల విరమణకు అంగీకరించాయి అంటూ ట్రంప్ ముందుగా ఆయన ఎక్స్లో పోస్ట్ చేయడం, ఆ తర్వాత మనం కూడా అదే దిశగా ముందుకు వెళుతూ ఉండటంతో ఒక్కసారిగా దేశ ప్రజలు కూడా షాక్ అయ్యారు, ఆశ్చర్యానికి గురయ్యారు. ఇటు భారతదేశంలో ప్రతిపక్షాలు కూడా ఆశ్చర్యానికి గురయ్యాయి. యుద్ధానికి మేము సంపూర్ణ మద్దతు తెలిపాము, యుద్ధం ఆపుతున్నట్టుగా ప్రతిపక్షాలకు ముందుగా ఎందుకు చెప్పలేదు అని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తూ ఉన్నారు.